కేసు ఉన్మాది ఆత్మహత్య. పురుగుల మందు తాగి రాజ్ కుమార్ బలన మరణం. నా చావుకు ఆ నలుగురే కారణమన్న నిందితుడు. మా తమ్ముడిని చంపాల్సింది కిల్లర్ సోదరు భాస్కర్. ఇతని మీద ఏ ఒక్కరు కూడా కనికరం చూపరు. నిజంగా ఎంత వరస్ట్ ఫెయిల్ అంటే, ఈయన మళ్ళా లేఖ రాస్తాడు, ఈయన వల్ల వీడియో రిలీజ్ చేస్తాడు, నా చావుగా నలుగురే కారణం అంటాడు. బ్రతకడం సేదగాక కన్న పిల్లల్ని ఇద్దరిని చంపేసి, వాళ్ళ భార్యని చంపేసి, అత్తమ్మని చంపేసి, ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను చంపేసి, చివరికి ఈడు చచ్చి ఏం సాధించింది, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిండు. ఇక దొరికితే పిట్టని కాల్చేవారు. ఆ విషయం తెలుసు. అందుకే ఎండో సలపడం పురుగుల మంది దాగి చనిపోయిండు. రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ 29 సంవత్సరాలు ఆత్మహత్య చేస్తున్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గత 2 రోజులుగా జల్లెడ పడుతున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజెర్లలో శవమై కనిపించాడు. తన అమ్మమ్మ ఊరిలోని ఓ వెంచర్లో రాజ్ కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్ళిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి నిర్ధారించారు. డెడ్ బాడీ పక్కనే గడ్డి మందు డబ్బా ఉండడంతో అది తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతారన్నట. తప్పించుకునే ఛాన్స్ లేక ఆత్మహత్య. వాస్తవమే, ఆయనే చెప్పిన ముందు వాళ్ళ డాడీ గట్రా కాజు చెప్పినట ఏమాట, అందరిని చంపేస్తాను, నేను చచ్చిపోతాను. పోలీసులేమో గాలి ఇచ్చిండు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇతని చావుకు ఆ 6గురి చావుకు కారణం పోలీసులు. నోట్ దిస్ పాయింట్. ఇతని చావుకు ఆ 6గురి చావుకు కారణం పోలీసులు. కాకి చొక్కలు వేసుకున్న పోలీసులే కారణం. ఇది ఫోక్సో కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ ఎట్లా ఇస్తారండి? ఎందుకు బెయిల్ ఇవ్వాలి అతనికి? ఎందుకు బెయిల్ ఇవ్వాలి? ఒకరు అంటారు 20 లక్షలు లంచం తీసుకున్నాడు పోలీస్. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చినట. నేను క్లియర్గా మొన్న క్లియర్గా మాట చెప్పిన, ఈ భారత రాజ్యాంగం ఉంది, ఇది దిస్ ఇస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు అవసరం. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నన్ను తప్పు అనుకోకండి. భారత రాజ్యాంగంలో కొన్ని మార్పులు అవసరం. ఇందులో కొన్ని చేంజ్ చేయాలి. 100కు పైగా ఈ రాజ్యాంగాన్ని సవరణ చేశాం కదా, ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. ఎవరైనా పోక్సో కేసులో అరెస్ట్ అయితే దాదాపు 40-50 సంవత్సరాలు జీవిత ఖైదుగా ఉండాలి. ఇది సవరణ చేయాలి. దీంట్లో జీవిత ఖైదు చేయాలి. ఆ పోక్సో కేసు వానికి మన లాయర్లు వాడిని విడిపించడం, వాడు పోలీసులు లంచాలు ఇవ్వడం, లాయర్లకు లంచాలు ఇవ్వడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ వీళ్ళని చంపడం. అంటే పోక్సో కేసు కరెక్ట్ అమలు కావాలి. చట్టాలు న్యాయస్తులకు ఒకలా అన్యాయస్తులకు ఒకలా ఉపయోగపడద్దు. నిజంగా ఈ భారత రాజ్యాంగంలో ఒకటి పొందుపరచండి. ఎవరైనా ఇలాంటి హత్యలకు పాల్పడితే, మైనర్ బాలికను రేపులు మర్డర్లు చేస్తే అలాంటి వాళ్ళని ఉరిదీయాలి వెంటనే అనే చట్టం తీసుకురండి. లేదా ఇదే ఫోక్స్ చట్టం కింద 40-50 సంవత్సరాలు జీవిత ఖైదుగా పెట్టండి. అరే అట్లా పోతాడు, ఇట్లా బయటికి వస్తాడు. హత్యలు చేయడా? ఆయన కోపం ఉండదా? నేను పోవడానికి కారణం ఏంటి ఆయన తెలియదు. ఆయనకి తెలుసు ఆయన హత్య చేసింది. కాబట్టి పోలీసులు దయచేసి బెయిల్ ఇవ్వకండి. కోర్టు దయచేసి బెయిల్ ఇవ్వకండి. వీళ్ళకి జడ్జీలు కరెక్ట్ తీర్పు ఇవ్వండి. నేను వాళ్ళకి చెప్పేంత గొప్పని కాదని నేను బాధపడి చెప్తున్నా. ఇలాంటి వారిలో సమాజం మొత్తం నాశనం. ఇప్పుడు ఎవరు చనిపోయింది, వాళ్ళ 6 చనిపోయాడు. అదే పోలీసు వాళ్ళు అదే రోజు బెయిల్ ఇవ్వకుంటే, పోలీసు వాళ్ళు నిజంగా కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఇతనికి గట్టి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటే ఆయన బయటకు వచ్చి కూడా ఈ 6 చనిపోతున్నా, 6 చనిపోతుండేనా? ఎవరి వైఫల్యం ఇది? ముమ్మాడికి పోలీస్ యంత్రాంగం వైఫల్యం, దాంట్లో నో డౌట్. కాబట్టి ఇలాంటి రాజ్యాంగంలో దీంట్లో కొంచెం మార్చి అమలు అయ్యే చట్టాలు దీంట్లో పొందుపరచాలి. తప్పులేదు. అప్పుడు బాబాసాహెబ్ రాసిండు, చాలా మంచి అద్భుతంగా రాసిండు. మన రాజ్యాంగం 2 అంచెల కడగం. ఇట్లా 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 పోవచ్చు, మళ్ళీ ఇట్లా బయటికి రావచ్చు. రెండింటికి ఇదే రాజ్యాంగం ఉపయోగపడతాయి. ఈ సెక్షన్లతోనే మనం జైలుకి వెళ్తాం, దీంట్లో ఉన్న సెక్షన్తోనే మళ్ళీ బయటికి వస్తాం. ఇది మన రాజ్యాంగం.
చాలా బాగుంది రాజ్యాంగం, ఒప్పుకోవాల్సిందే. అరే శిక్షలు అంటే చేసిన తప్పుకు రాజ్యాంగం మంచిగా పని చేస్తుంది. ఇలాంటి దుర్మార్గులకు కూడా ఈ రాజ్యాంగం పని చేయకూడదు, చట్టాలు కఠినంగా అమలు పరచాలని నేను చెప్తున్నా అంతే. ఏంది ఇది అంతా ఆల్మోస్ట్ వైరల్ అయింది. దీన్ని మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తప్పించుకునే ఛాన్స్ లేక ఆయన చనిపోయిండు. ఆ లేఖ కూడా ఆల్రెడీ నిన్న అందరు చదివారు కాబట్టి మళ్ళీ చదవనండి.